బాబాయ్ గారు చెప్పండి. మొన్న ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, బయటకు వచ్చాడు, ఒక ట్రిప్ అయింది, ట్రిప్. దాని తర్వాత మళ్ళీ వచ్చాడు, 2 లక్షల కోట్లు అని చెప్పారు. ఇప్పుడు చూపిరే అని అడుగుతున్నాడు. దాన్ని ఎలా చూస్తారు మీరు? అలా అంటారా? మహానుభావుడు గన్నవరంలోనే కొట్టుకున్నారుగా. ఇప్పుడు ఈ 2 లక్షల కోట్లు చూపిరు అనేది పక్కన పెడదాం. నువ్వు రావటమే నేషనల్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టేగా మన గన్నవరందే. దాంట్లోనే నీ నీ వెనకాల ఉన్న మా బాబులు అందరూ పోలీసు వారిని కూడా పడదోశారు. టీవీలో క్లియర్గా కాపాడుతుంది. అంటే ఈయన చూసుకోలేదేమో, లేకపోతే ఈయన వెనకాల వాళ్ళు చూడలేదేమో. రాష్ట్రం మొత్తం చూసింది. 2 లక్షల కోట్లు అడుగుతాడు. నీ లక్షల కోట్లు ఎక్కడ పెట్టావు ముందు నువ్వు చెప్పాలిగా. దీనికే మళ్ళీ ఇంకోటి చేశాడు ఈ మధ్యన, మీకు తెలుసా? రాష్ట్రపతి పాలన కావాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ ఏదో ఎక్లిస్ట్లో ఉన్నాడు, సంపేత్తాకు అది ఇదని చెప్పుకొచ్చి ప్రచారం చేశాడు. ఇవన్నీ ఎందుకు చేశాడు అతనంటే, చంద్రకాంత్ గారు ఎందుకు చేశాడంటే, ఈ రాష్ట్రపతి పరిపాలన కానీ లేకపోతే ఏదైనా గవర్నర్ పరిపాలన కానీ ఏదైనా సిఆర్పి పరిపాలన గారు ఇచ్చి ఇవన్నీ కొన్ని రాజకీయ నాయకుల పనులను ఆపిచ్చేసి ఈయన కేసులు మాఫీ చేసుకుందాం, లేకపోతే వీటిని తొక్కి పెడదాం, నాకు ఇప్పుడప్పుడే జైలుకి వెళ్ళే ఇష్టం లేదు, చెంచులు కూడానా చెర్లపల్లె ఈ జైలుకి నన్ను పంపిస్తారు, మళ్ళీ వాయిదాలు పెడతారు హైదరాబాద్లో సిబిసిఐడి వాళ్ళు, ఇట్ట అల్లర్లు లేపి అల్లజడలు లేపితే నన్ను ఆపేస్తారు, కొన్నాళ్ళు జైలుకి వెళ్ళకుండా ఉండొచ్చని ఆయన ప్లాను. పవన్ కళ్యాణ్ మీద నక్సలైట్లు చంపుతారనే అపోహ మాటలో, ఆ పొరపాటు మాటలో, ఆ తప్పుడు మాటలో తప్పు. వాళ్ళు పవన్ కళ్యాణ్ చంపాల్సిన అవసరం వాళ్ళకి లేదు, పవన్ కళ్యాణ్కి లేదు వాళ్ళని చంపటానికి. వాళ్ళు ఏదో ఉద్యమాల కోసం పోరాడుకుంటున్నారు అడవుల్లో. అదేదో భారత రాజ్యాంగం ఒప్పుకుంటుంది, లేకపోతే తీసేస్తారని సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటాయి. ఈ పవన్ కళ్యాణ్ మీద వాళ్ళకి యాంటీబయాటీ లేదు, మావోయిస్టులకు లేదు, మావోయిస్టుల మీద ఈయనకి లేదు, స్టేట్ వేడి ఇది కనుక దాన్ని పక్కన పెట్టేసి మామూలుగా మాట్లాడమనండి చంద్రబాబు ఇదే మన జగన్మోహన్ రెడ్డి గారిని. చెప్పండి. ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో కొన్ని వ్యాఖ్యలు చేస్తే ఏమనంటే, సెంట్రల్ ఏదైతే ఆరోగ్యశ్రీ కాకుండా ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తీసుకొస్తుంటే దాని మీద చెప్పాడు ఆయన. ఏమని? ఎంపీ మినిస్టర్ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు దాని మీద ఇవాళ విడుదల రాజ్యంగా వచ్చి చెప్తుంది అనమాట. ఆరోగ్యశ్రీకి తూట్లు పొడిచాడని చెప్పి చెప్తుంది. నిజంగా ఆరోగ్యశ్రీకి తూట్లు పొడుతారా ఆ స్కీమ్ వచ్చినంత మాత్రాన? అవదండి, అట్లా తూట్లు పొడతాం అనరు దాన్ని. ఇంకా తూట్లని ఏమైనా పూర్తి చేస్తానికి ఇంకేమైనా ఒంటి మీద బెజ్జాలుంటే, బొక్కలుంటే, ఒంటి మీద ఏమైనా పుళ్ళుంటే వాటిని తగ్గిస్తాకి తీసుకొచ్చాడు ఆయన. ఎలాగంటారు దానికి కూడా చెప్పమంటారా? ఆయన ఎన్ఆర్ఐ అనుకుంటా, అదిలో అమెరికాలో కూడా ఆయన ఏదో డాక్టర్ గిరే ఏదో మొత్తానికి ఏదో అదే చేశాడని నాకు తెలిసిన వార్త. లేదంటే మీరు చెప్పండి చంద్రకాంత్ గారు. అయితే ఆ డాక్టర్ గారికి డాక్టర్ లోటుపోట్లు తెలుసు. ఈ రకంగా తీసుకెళ్తే ఈ స్కీము ఈ రకంగా ప్రజలకు ఆంధ్ర రాష్ట్రంలో నా జిల్లాలో నేను పెట్టి వాటిని డెవలప్ చేసి ఆంధ్ర రాష్ట్రం మొత్తం జబ్బుల్ని బాగు చేసుకుందాం, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద తీసుకెళ్దామని కూడా ఆయన ప్లాన్ ఉంది. అదైతే తప్పలేదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి చనిపోయిన ఆయన రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీలో తప్పు లేనప్పుడు ఎన్టీఆర్ గారు ఆరోగ్యశ్రీ తప్పు ఎలా అయింది? నీ రేషన్ కార్డు తప్పు లేనప్పుడు ఎన్టీఆర్ గారు రేషన్ కార్డు ఎలా తప్పైంది? నువ్వు ఇచ్చే పెన్షన్ మీద వీళ్ళు 1000 రూపాయలు పెంచుతున్నారు కాబట్టి పెరిగింది తప్ప తక్కువ అవ్వలేదుగా. ఒక 100 తగ్గితే తప్పు. దానికి ఒక ఉదాహరణ ఉంది. సెంట్రల్ స్కీమ్కి ఎందుకు తీసుకెళ్తున్నాడంటే, ఇప్పుడు మన జాతీయ ప్రాజెక్టు, నేషనల్ బ్రిడ్జి, లేకపోతే జాతికి అంకితం చేసాం పోలవరం అంటారు కదా. మరి నీ ఆంధ్ర రాష్ట్రంలో డబ్బులుంటే నువ్వు కట్టిపోయా, మళ్ళీ లక్షల కోట్లు వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు? జాతికి అంకితం చేయమంటే దీనికి ఈయన సెంట్రల్లో ఆరోగ్యశ్రీ పెట్టుకొస్తున్నాడు. దాని పేరు రేపు కేంద్రంలో మోడీ గారు మీ పేరు మీ బొమ్మ ఎక్కింది, నాకు సరిపడగా నా రాష్ట్రానికి ఆరోగ్యశ్రీ మీద ఎన్టీఆర్ గారు మహానుభావుడు ఆయన పేరు మీద స్కీమ్ పెట్టాను, నాకు చేయండి అని అడుగుతాకి చేశాడు. ఆయన తెలుగుతక్కుడు కదే గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీ. ఆ తర్వాత ఇంకోటి ఎన్టీఆర్ గారు అప్పుడు పెట్టిన స్కీములన్నీ ఇప్పుడు మళ్ళీ పాతయ్య వచ్చి మళ్ళీ లైన్లో పెట్టుకుంటున్నారుగా, ప్రజలంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారుగా. మరి ఇది నా చిన్నతనంలో రాజకీయం అంటే ఎలా ఉండేదంటే, పక్షులాలకి ఇచ్చాయి, మాట్లాడుతుంటే చెట్ల మీద పక్షులాలకి ఇచ్చాయి, పెప్పర్మెంట్ లైట్లు పట్టుకుని ఉంచినవాళ్ళు కార్యకర్తలు వాళ్ళ వెనకాల ఉండేవాళ్ళు. అది పోయింది. నన్ను నువ్వు చంపుకుంటూ కొన్నాళ్ళు వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ పాత రాజకీయం వస్తుంది. ఆ పక్షులాలకి ఇస్తున్న వీళ్ళు చెప్పే మాటలు తెలుగుదేశం వాళ్ళ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్తుంటే పక్షులాలకి ఇస్తున్నాయి.
ఎందుకు ఆలకెత్తుంది అంటే ఈళ్ళలో మార్పు వచ్చింది. ఎందుకు మార్పు వచ్చిందని మీరు అడగరా? ఎందుకు మార్పు వచ్చింది చెప్పంటారా? 2029 కాదు 40కి 50 వరకు కూడా మళ్ళీ ఎన్టీఆర్ గారు సైకిల్ గుర్తే నిలబడాలి ఆంధ్ర రాష్ట్రంలో. మళ్ళీ పేద ప్రజలకి ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో పేదలు ఎక్కువ ఉంటారు, ఉన్నవాళ్లే తక్కువ. పేదవారి ఓటును పోగొట్టుకోకూడదు. మనం పరిపాలన శుభ్రంగా చేసుకుంటే మళ్ళీ మనకు అవకాశం ఇస్తారు. ఒకప్పుడు తప్పు చేశాం, ఏదో చిన్న తప్పు చేశాం. ఇతను వచ్చి బొల్లు మాటలు చెప్పేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో పగలు తీసేస్తాడు, ఎత్తుకొచ్చి కొండను ఎత్తినెడతాడని ఓట్లు వేశారు. 5 ఏళ్ళు నాశనం చేశాడు. ఆ పరిస్థితి రాకూడదు, మనం తప్పు చేయకూడదని చంద్రబాబు గారు కూడా ఆలోచించుకుని ఓర్పు పట్టి 7 జోలికి వెళ్తల్లా. ఏది జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్, లేకపోతే చంద్రబాబు గారు, లేకపోతే మన ఎంపీలు వాళ్ళ ఎవరిని వీళ్ళ మీదకి సిక్కలు పట్ల. అదే మీకున్న రౌడీయిజం మైండ్ వీళ్ళకుంటే పల్నాడు సరిపోదు. అయితే ఇంకో విషయం ఏమంటున్నారంటే రేపే మళ్ళీ ఇంకో 2వ విడత ఇవ్వబోతున్నారు. ఏది మన పెన్షన్ రేపు ఫస్ట్ తారీఖా? రేపు పొద్దున్న 6ంటికి మొదలెట్టేస్తాడు చంద్రబాబు గారు, మంత్రులు గద్దె రామ్మోహన్ అందరూ ఉంటే, చిన్ని గారు కూడా, కేసీనేని శివనాథ్ గారు కూడా ఉంటే. అయితే ఇప్పుడు మాట అంటున్నారు వైసీపీ బ్లూ మీడియా అంటుంది ఆటుపాట్లు కింద మీద పడతాడు ఇవ్వడానికి కూడా అన్ని అబద్ధాలు చెబుతున్నాడు అన్నట్టుగా చెబుతున్నారు. నిజంగా అబద్ధాలు చెబుతుందా గవర్నమెంట్? రేపొద్దున ఇవ్వకపోతే ఈయనకిలాగా అబద్ధాలు చెప్పారు అనుకోవచ్చు. నువ్వు 3 నెలలు ఎగ్గొట్టావుగా, ఆయన ఒక్కరోజు కూడా తేడా లేదుగా. నీవు గెలిచి ముఖ్యమంత్రి పదవి ఇది రాసి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2వ నెలే కదా. రేపు చూడు, రేపు ఇచ్చినాక నోరు మూసుకోండి, ఇవ్వకపోతే నోరు తెరవండి. ఇది దీని మీద. అయితే ఒకటి, మీరు చేసిన తప్పులు ఈయన చేయలేదని బాధకుంటే మాట్లాడమను. మీరు చేసిన దానికంటే మంచి పనులు చేస్తుంటే మీకు శుభ్రతరంతో మాట్లాడమను. ఏమండి ఒక మాట చెబుతానండి, చిన్నతనంలో పుచ్చలపల్లి సుందరయ్య గారు రాజకీయం ఈ రోజున లేదు, రాదు. తర్వాత ఎన్టీఆర్ గారు వచ్చిన నీతి రాజకీయం ఈరోజు లేదు, రాదు. మళ్ళీ ఇప్పుడు ఈ ఏ సంవత్సరం 2024 రాజకీయం ఇక చూడలేము, వాళ్ళు గెలవలేరు. ఇది ఒకటే నిజం. ఇంకా అతని మీద ఏమైనా ఉంటే అడగండి, చెప్తా. ఏది జగన్మోహన్ రెడ్డి గారి మీద. మాజీ ఎమ్మెల్యే అన్న 2 నెలలు కూడా ఉండబట్టలాగా ఏంది గొడవ అని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యే అన్నాడు. దాన్ని ఎలా దొరుకుతున్నారు? వాళ్ళ మాజీ ఎమ్మెల్యే ఏం కూడా వీళ్ళు అంటున్నారు కాబట్టి 4 మాటలు మాట్లాడుతున్నారు కదా, దాన్ని వాళ్ళ ఎమ్మెల్యేనే తిట్టిపోతున్నాడు వాళ్ళ నాయకుల్ని. సరే, ఇది రామాయణం సినిమాలోకి వెళ్తున్నా, ఏమనుకోవద్దు. సీతను కూడా తప్పట్టుకుంది ఆ పురోహిత కాలంలో రామాయణం. అలాంటి మహానుభావులు వైఎస్ఆర్ మాజీ ఎమ్మెల్యేలో అసలు ఎవడు ఇప్పుడు మంత్రి ఎమ్మెల్యే ఎవరు లేరుగా, మొత్తం మాజీలే కాళ్ళు. అట్టాగే మాట్లాడాడుగా కేటీఆర్ గౌడు, కేసీఆర్ గౌడు, హరీష్ రావు గౌడు. అది పక్క రాష్ట్రం. అట్టా మాట్లాడి వాడిపోయారుగా ఎన్టీఆర్ గారు, నేను మీకు వాళ్ళు ఇక్కడేంటి చంద్రబాబు గౌడు అని. అట్టాగే వీళ్ళు కూడా ఎందుకు పోట్లాడుతున్నారంటే, ఎందుకు మాట్లాడుతున్నారంటే, నా చిన్నతనంలో సామెత ఇది, తాడి చెట్టు ఎందుకు ఎక్కేవారంటే దూడ మేతకనేవాళ్ళు అంట. ఎందుకు ఎడుతున్నారంటే పని దగ్గరగలరంట. ఇది మా పెద్దమ్మ గారి దొడ్డో, 4 ఉండేవాళ్ళు జీతకోళ్ళు, పోతన కృష్ణమూర్తి గారి దొడ్డో. అంజి, సుక్కయ్య, బాలయ్య, రాజారావు అంటే గుడ్డి రాజారావు అంటారు కానీ అట్లా అనకూడదు. ఈ 4 ఇట్టాగే ఎగదెంగేవాడు పని, దానికి ఆయన తిట్టేవాడు. మేమంతా చిన్న స్థాయి వాళ్ళం అప్పుట్టో. ఈ బ్యాచ్ అది, ఈ బ్యాచ్ అది. సరే, ఆ విషయం పక్కన పెడితే రేపు మరి 3వ తారీఖు 5వ తారీఖు ఈయన కోర్టుకి వెళ్ళాలి. మరి వెళ్తాడు అనుకున్నావా? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలి. నీతి వాక్యాలు చెప్పే పార్టీ ఎవరు? వైసీపీ వాళ్ళ. ఒక జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాం కాదు, పెద్దిరెడ్డి గారు, వాళ్ళ అబ్బాయిలు, ఆయన భారతి మేనమామ గారు అవినాష్ రెడ్డి గారు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా ముందు ఇంకా 4 ఉన్నాయి, బొక్కలోంచి వస్తున్నాయి ఎలికలు, అవి కూడా తవ్వుతారు. ఇది చంద్రబాబు మీద నెరవేస్తాకి సరిపోరు, ఆపాదిస్తాకి సరిపోరు. సిబిసిఐడి తవ్వుతుంది. మీకు మీ తాత ముత్తాతల ఆస్తులు ఎంత, ఇప్పుడు ఎంత? ఊరుకుంటుందా? గుడ్డి గవర్నమెంటా? భారత రాజ్యాంగం గుడ్డిదా? నువ్వు అడిగితే ఏది పడితే చేసేస్తాకి. ఆ రోజుల్లో నీకు 150 స్టేట్ ఇచ్చి ప్రజలు చెప్పెట్టి కొట్టుకున్నారు చెంపలమ్మడి. అమరావతిని ఎంత నాశనం చేసావు. ఈ పాటికి క్యాపిటల్ ఉన్నట్టయితే డైరెక్ట్గా అక్కడ ఫ్లైట్ దిగేది. ఈ పాటికి క్యాపిటల్ ఉంటే రైలు వచ్చేది ఎక్కడి నుంచి, ఢిల్లీ నుంచి అమరావతికి. నువ్వు ఇవన్నీ నాశనం చేసి ఎందుకు మాట్లాడుకుంటున్నావు? ఎందుకు అబ్బాయి నీకు ఇవన్నీ? చక్కగా రాజీ పడిపో. నీకు ప్రతిపక్షం హోదా లేదని కొట్టుకున్నావు. లేదు. కోర్టుకి వెళ్తాడు ఎవరు?
చూస్తామండి రేపు వెళ్ళకపోతే ఊరుకుంటారో చూడు, అది మనం అనుకోవాల్సిందే లేదు, వెళ్ళాల్సిందే ఎంతలా మొగడైనా సరే. చంద్రబాబు అంటాడే 52 రోజులు జైల్లో ఉంటే ఈయన వెళ్తానికి ఏముంది? మీరు చిన్న చిన్న విషయాలు అడుగుతున్నారు. నేషనల్ వేడిగా వెళ్తారా? రాజకీయాల్లో నేషనల్ వేడిగా మాట్లాడండి. అది